లోపల మనం అనుకున్న ప్రకారం మన ఆరాధన ప్రకారం మనము ముందుకు వెళ్దాము. చెప్పిన ప్రకారం 40 నిమిషాలు 30 నిమిషాలు పాటలు పాడతానని చెప్పాము. ఎవరు వచ్చినా సరే ఎవరు రాకపోయినా ఈ ఆరాధన సమయం మాత్రానికి మేము పాటిస్తాం. దయచేసి గమనించండి. ఎందుకంటే ఒక మంచి పద్ధతి పాటించాలని ఎక్కువ సమయం తీసుకోలేదని మేము అనుకుంటున్నాము. మాతో సాయం చేయాల్సిందిగా ప్రోగ్రాం మనం చేస్తున్నాం. సరే, బైబిల్ లేఖనంలోకి మనం వెళదాం. పరిశుద్ధ దేవుని నుంచి ఎఫ్సీ రాసిన పత్రిక, పరిశుద్ధ దేవుని నుంచి ఎఫ్సీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం దాకా చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం దాకా మనం చదువుకుందాము. మన మధ్య ఉన్న సహోదరుడు ప్రసాద్ వచ్చి చదవలసిందిగా ప్రోగ్రాం మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధంగా చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం దాకా సహోదరుడు ప్రసాద్ చదువుతుండగా పరిశుద్ధంగా వారు తెలిసి పరిశీలించవలసిందిగా ప్రోగ్రాం మనం చేస్తూ ఉన్నాం. ఎఫెసీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం దాకా సహోదరుడు ప్రసాద్ చదువుతుండగా బైబిల్ మనం తెలిసి పరిశీలించవలసిందిగా ప్రోగ్రాం మనం చేస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21 వరకు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులయుండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుతూ కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. వాక్యభవనం సహోదరుడు ప్రసాద్కి మాట్లాడుతున్న సంఘ తరపున వచ్చే వందనాలు. సహోదరుల దైవజనులు పారేష్ గారు వాక్య పరిచయిస్తారు. దేవుని చిత్తం అయితే సహోదరులు పెద్దలు డైరెక్టర్ దానయ్య గారు వచ్చిన తర్వాత వారు కూడా 10 నిమిషములు వాక్య పరిచయం చేస్తారు. కాబట్టి దయచేసి అందరూ గమనించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ పరలోకమందు తండ్రి, నీ ఘనమైన నామస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గత పరిశుద్ధి నుంచి బుధవారం వరకు అదేవిధంగా ఈ పరిశుద్ధుల వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మరి యొక్క పరిశుద్ధుని విధముగా నేను మమ్మల్ని అందరినీ సజీవులకు ఉంచి ఈ విధంగా యేసుక్రీస్తు తన దేవుని ఆత్మతను సత్యమతో ఆరాధిస్తూ మంచి అవకాశం వచ్చిన విధానం బట్టి కూడా మీకు లెక్కల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పైన మీరు దీవించండి, ఆశించండినా. అదేవిధంగా రాబోతున్న బిడ్డలైనా మొట్టమొదటిగా ప్రార్థనలు 10 గంటలకు కేపించేటట్టుగా వారి ఆలోచన విధానంలో ప్రేరేపించి నేను అనుసరించడం మంచి ఆలోచన జ్ఞానము వచ్చిన బిడ్డలు 10 గంటల రాపోయిన బిడ్డలు అదేవిధంగా ఇంకా రాబోతున్న బిడ్డలు అందరూ ఆలోచన కలిగిన సమయానికి వచ్చే భాగ్యం దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని యొక్క సమయాన్ని దొంగిలించకుండా అయినా దేవుని మహిమార్థముగానైనా ఆ బిడ్డలు జీవించి ఆత్మసమను క్రమపరుచుకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా 10 నిమిషములు సహోదరుల దేవజనులు మహేష్ గారు వాక్యపరిచేస్తుండగా మీరు తోడుగుండు కాకుండా ఉంచుండగా బిడ్డలందరూ హృదయంలో స్థిరపరచుకొని వాక్యానుసారంగా జీవించడానికి మంచి అవకాశం బిడ్డలు ఏర్పరచుకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ మా మధ్యకి రాబోతున్న ప్రజలు వరబైబ్స్ డైరెక్టర్ గారైనా దానయ్య గారినైనా ప్రయాణంలో వస్తుండగా మీరు తోడుగుండు కాపాడైనా ఎటువంటి సమస్య క్షేమంగా చింతలపడి కృష్ణంగా వచ్చి వారిని ఈ యొక్క మందిరంలో కూర్చోబెట్టి వాక్యం ప్రకటించడం మంచి అవకాశం బిడ్డ ద్వారా ఏర్పరచుకునే భాగ్యం తెచ్చామని ప్రార్థన చేస్తూ మరొకసారైనా ఈ ఆరాధన వచ్చిన బిడ్డల ద్వారా గ్రామం ద్వారా సంఘం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందనచ్చు. మాకు కావలసిన ఆశీర్వాదాలైనా చిత్తానుసారంగా 30 తరంతరంతలు ఆశ్రయిస్తారు నమ్మచ్చు. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుని అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. చదివిన భాగంలో వాక్యపరిచయవలసిందిగా సహోదర దైవజనులు మహేష్ గారికి సమయం ఇస్తూ ఉన్నాం.
మనందరికీ ఇటు సమయాన్ని దయచేసినటువంటి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ లైవ్ ద్వారా కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. దైవజనులు ప్రయాణంలో ఉన్నారు, వారు వచ్చేలోపు కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు 2025 సంవత్సరం అంతా కాచి కాపాడి 2026 సంవత్సరంలోనికి మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మనము దేవునికి ఎంతగానో రుణస్తులుగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఒక నూతన సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు అంటే మనం సంతోషించాలా, బాధపడాలి? సంతోషించాలా, బాధపడాలి? సంతోషించాలి. అవునా కదా? ఎందుకని సంతోషించాలి? ఎందుకని సంతోషించాలి? 2026 సంవత్సరం ఇచ్చాడు, సంతోషం. నూతన సంవత్సరం జనవరి 1 సంతోషం. ఆ సంతోషం ఎప్పుడు దాకా? ఒకరోజేనా? ఒకరోజేనా? దేవుళ్ళు సంతోషించడం అంటే దానికి అర్థం ఏంటంటే, మనం ఏం ఆలోచన చేస్తామంటే, ఒక నూతన సంవత్సరం ఇచ్చాడు కాబట్టి 1వ తారీఖు మాత్రం మనం ఏం చేస్తామంటే ఆర్భాటాలు, హంగులు అన్నీ చేస్తూ ఉంటాం. సరే, మంచిదే, మనకి స్థితిని బట్టి ఒక రోజు ఇచ్చాడు. కానీ ఇంకా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రతిరోజు ఇస్తున్నాడు. ఎప్పుడు ఇస్తున్నాడు? ప్రతిరోజు ఇస్తున్నాడు. ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? సంతోషించాలి. సంతోషించాలి వద్దా? మాట్లాడలేదు. సంతోషించాలి. ఈనాడు ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, 2020 సంవత్సరాలు దేవుడు మనకి ఇచ్చాడు అంటే ఎలాంటి సంతోషం అంటే, కొంతమంది ఆలోచనలు, కొంతమంది ఈ దినాన్ని చూడలేదు కాబట్టి, మనం చూసాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం? దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మనకి ఆనందం. ఎందుకు ఆనందం? ఇప్పుడు ఆనందమేనా, బాధ కూడా ఉంటుందా? 2026 సంవత్సరం వచ్చిందంటే బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా? రెండు ఉంటాయి. ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు 2026 సంవత్సరం వచ్చింది, నాకు పోయిన సంవత్సరం 45 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పుడు 2026 వచ్చింది అనుకోండి, నాకు ఎన్ని వస్తాయి? 46 వస్తాయి, అంతే కదా? అంటే నేను దేనికి దగ్గరికి వెళ్తున్నా? దేని దగ్గరికి వెళ్తాను చెప్పండి, నోడుతో పర్లేదు. ఎక్కడికి వెళ్తున్నాను నేను అంటే, నా ఆయుష్ని ఏం చేస్తున్నాను? నేను తగ్గిస్తున్నాను. నా ఆయుష్ తగ్గిపోతుంది అనేటువంటి ఆ బాధ కంటే ఒక సంవత్సరం దేవుడు ఇచ్చాడు అనేటువంటి సంతోషంలో మనుషులు ఎక్కువ ఉంటున్నారు ఈనాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదు? సంతోషించొద్దని నేను అనట్లా, అర్థమవుతుందా? ఎందుకంటే సంతోషించాలి. దేవుడు ఒక దినాన్ని, కొత్త సంవత్సరమే కాదు, ప్రతిరోజు ఇస్తున్నాడు అంటే మనం సంతోషమే. కానీ మనం నేర్చుకునేది ఏంటంటే, ఒక సంవత్సరం గతించిపోయింది అంటే నువ్వు దేనికి, నీ సంవత్సరం కూడా, నీకున్నటువంటి సంవత్సరాలు ఒక సంవత్సరం అయిపోయింది అనేటువంటి విషయాన్ని మనిషి మర్చిపోతున్నాడు. అది నేను చెప్పేది. మీకు అర్థమవుతుందా? అది నా వయసే కాదు, మీది కూడా. దేవుడు మీకు ఎంతైతే ఆయుష్ ఇచ్చాడో, లేకపోతే నాకెంత ఆయుష్ ఇచ్చాడో నాకు తెలియదు కానీ, నాకు మీకు తెలియదు కానీ, కానీ ఇచ్చినటువంటి ఆయుష్లో ఒక సంవత్సరం గతించిపోయి ఇంకో సంవత్సరం వచ్చింది అంటే మనం ఏం చేస్తున్నాము? ఒక సంవత్సరాన్ని పోగొట్టుకుంటున్నామా, ఒక సంవత్సరాన్ని పొందుకుంటున్నామా? అమ్మా, పోగొట్టుకుంటున్నావా, పొందుకుంటున్నావా? పోగొట్టుకొని పొందుకుంటున్నాం. ఒక మాటలో చెప్పాల్సి వస్తే ఏం చేస్తున్నా? పోగొట్టుకొని పొందుకుంటున్నాం. కాబట్టి మరి నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, మరి అలా మనం దగ్గరికి అవుతున్నామంటే, మన ఆయుష్ తరిగిపోతుందంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు పలానా టైం పరీక్ష అన్నాం, ఆ పలానా టైంకి వెళ్ళడానికి పిల్లవాడు ఏం చేస్తాడు? పరుగుని ఏం చేస్తాడు? ప్రయాసపడతాడో లేదా? అన్ని సిద్ధపాటు చేసుకుంటాడో లేదా? అంతెందుకు, మనం కూడా పనికి వెళ్తాం, పలానా సమయం పని అన్నాం అనుకోండి, ఏర్పాట్లు చేస్తామా లేదా?
తెల్లవారుజామున లేస్తాం కదా, అవునా కదా? ఎందుకు? దేని కొరకు ప్రయాసపడేది? సమయం కోసం. దేనికోసం? ఆ సమయం కోసం. నువ్వు పనికి వెళ్ళే సమయమా, ఎగ్జామ్కి వెళ్ళే సమయమా, ఉద్యోగానికి వెళ్ళే సమయం, ఆ సమయం కోసం మనం ఏం చేస్తున్నాం? పరిగెడతాం. ఎందుకు పరిగెట్టాలి? ఎందుకు పరిగెట్టాలి మనం? నువ్వు పరిగెట్టకపోతే సమయం ఆగదు. అది మనం పరిగెట్టకపోతే, మనం ఆరాటపడకపోతే సమయం అనేది ఏమవుతుంది? అయిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఆగమంటే ఆగేది కాదు. ఆగమంటే ఈనాడు చాలా మంది ఏం నేర్చుకున్నారంటే టైం పాస్ అనేటువంటి మాట అన్నారు. మీరు ఇలా ఈ మాట టైం పాస్ అంటే ఏంటి? టైం పాస్ కండి ఫోన్ చూసేది, లేదా టైం పాస్ కండి టీవీ చూసేది, లేదా టైం పాస్ కండి ఆటలాడేది అంట. అంతేనా? టైం పాస్ అంటే ఏంటి నాకు అర్థం కాల. ఏంటిది టైం పాస్ అంటే? అసలు నువ్వు టైం పాస్ అని పెట్టావు కానీ నువ్వు ఆడినా ఆడకపోయినా, నువ్వు చూసినా చూడకపోయినా, నువ్వు చేసిన ఏ పని చేసినా చేయకపోయినా టయాన్ని మాత్రం నువ్వు ఆపలేవు. అర్థమవుతుందా? టైం పాస్ అని పెట్టుకుంటావు నువ్వు అంతే, కానీ దాన్ని ఆపటం నీ తరం నా తరం కూడా కాదు. ఇప్పుడు రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. అంతేనా? రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఈ 24 గంటలు కూడా ఎవరు ఇస్తున్నారు మనకి? దేవుడు ఇస్తున్నాడు కదా. 24 గంటలు మనుషులు చేసేటువంటి పనులు చాలా ఉంటాయి. అంతేనా? దేవుడు రెండు మాటలు చెప్పాడు. ఏంటంటే పగలంతా పని చేసుకొని రాత్రి అంతా నిద్రపోయింది అన్నాడు. అంతేనా? తెలియదు విషయం మీకు? ఇప్పుడు రాత్రి కూడా పని చేసేవాడు ఉంటారు, వాళ్ళ సంగతి మనకు వద్దు. పగలున్నంత వరకు ఏం చేస్తారట? పని చేస్తారు. అంతే కదా. కాబట్టి మిగతా టైంలో ఏం చేస్తాడు? విశ్రాంతి. ఎందుకంటే అది మానవుని యొక్క దేవుడు నియమించినటువంటి నియమం అనుకోండి. పగలు పని చేయాలి. పని చేసినటువంటి కష్టానికి శరీరానికి ఏం కావాలి? విశ్రాంతి కావాలి. విశ్రాంతి లేకపోతే మనం రేపు పని చేయలేవు నువ్వు. అది ఎందుకు విశ్రాంతి ఇచ్చాడు అంటే, నువ్వు పగలంతా పని చేయి, రాత్రి అంతా విశ్రాంతి తీసుకో. ఎందుకు విశ్రాంతి తీసుకోవాలంటే మళ్ళీ రేపు పని చేయాలి కదా. చూడండి, ఎవరన్నా రాత్రి అంతా నిద్ర కాయండి, తెల్లారి పొద్దున పని చేస్తారో లేదో చూద్దాం. చేస్తారా? 1 గంట కూడా పడుకోకుండా నేను మాట్లాడేది. నేను చేస్తానండి 2 గంటలు పడుకొని చేయటం కాదు. నువ్వు 1 గంట కూడా పడుకోకుండా నైటు పగలంతా పని చేసి నైటు 1 గంట కూడా పడుకోకుండా తెల్లారి పని చేసి చూద్దాం. చేస్తామా? చేయలేం. ఏమిటోళ్ళు దేని పెట్టారా? ఈ దేవుడు నియమించినటువంటి ఈ సమయం ఏదైతే ఉందో, ఈ సమయాన్ని మనకి ఎవరు ఇస్తున్నారు? ఎలా ఇస్తున్నాడు? దేవుడే ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? మనకు టైం ఎలా తెలుస్తుంది? గడియారం చూస్తే తెలుస్తుంది. అంతేనా? గడియారం చూస్తే తెలుస్తుంది. నేను పుట్టిన కాడ చూస్తున్నా, తిరుగుతూనే ఉంది. ఆగిందా ఎప్పుడైనా? ఆగిపోయిందా? అంటే ఈ గడియారం గురించి కాదు, మరి ఇది ఆగిపోయింది అంటారు ఎమ్మెల్యే. మరి నేను పుట్టిన కాడ చూస్తున్నా, టైం మాత్రం తిరుగుతూనే ఉంటుంది. నువ్వు పుట్టిన కాడ నుంచి నువ్వు చూస్తూనే ఉన్నావు, టైం ఏమవుతుంది? తిరుగుతూనే ఉంది. ఇలా టయాన్ని వాడుకునేటువంటి నీవు, టయాన్ని తీసుకునేటువంటి నువ్వేం చేయగలుగుతున్నావు? దేవునికి ఎంత చేయగలుగుతున్నావు? అసలు సమయాన్ని తెలిపేది ఎవరు మనకి? గడియారమా? మనకి సమయం తెలిపేది ఎవరు? మరి చూడండి, వాక్యాలు చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 14 వచనం. ఒక్క నిమిషం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఎండుగాకనియు. అవి అంటే పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను ఏంటా జ్యోతులు? సూర్యుడు, చంద్రుడు. అవి మనకి ఏం చేస్తున్నాయి అంటే సమయాన్ని తెలియజేస్తున్నాయి. కాలములను, సంవత్సరములను, దినములను తెలియజేస్తానని ఇక్కడ చెప్పబడుతుంది. అప్పుడు దాన్ని బట్టే ఏం కనిపెట్టారంటే గడియారాన్ని కనిపెట్టారు. అంతేగాని గడియారం కాదు మన టైం చెప్పేది. ఎవరు చెప్పేది? సూర్యుడు, చంద్రుడు. అవి సమయాన్ని, కాలాన్ని, దిన సంవత్సరం తెలియజేస్తాయని దేవుడు ఆనాడే
చెప్పాడు. వాటిని బట్టే ఏం చేయబడిందంటే సమయం అనేది కనిపెట్టడం, గడియారం అనేది కనిపెట్టడం జరిగింది. ఇంకా ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయము 22వ వచనం. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. శీతాకాలం, ఎండాకాలం, వానాకాలం ఇవన్నీ కూడా ఎవరు నియమించారు? దేవుడే నియమించారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సమయాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఎండాకాలము, శీతాకాలము, వానాకాలం వీటిని తెలియజేస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎవరి కోసం? ఎవరి కోసం చెప్పాలి? మన కోసమే, మానవుని కోసం. ఒక మాటలో చెప్పాల్సి వస్తాయి, మానవుని కోసం. కాబట్టి ఆ మానవుడు ఏ కాలంలో ఏది పంట వేయాలో, ఏ కాలంలో ఎలాగూ నడవాలో. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందనుకోండి, ఏం పెడతాం? అందరు ఏసీలు పెడతారు, అంతేనా? లేకపోతే మనం ఉంటే మన స్థితిని బట్టి మనం ఫ్యాన్లు పెట్టుకుంటాం, అవునా కదా? మరి వర్షాకాలం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? అవన్నీ ఆఫ్ చేస్తారు, అవునా కదా? అంటే ఇప్పుడు ఏ కాలంలో ఎలా నడవాలో, ఏ కాలంలో ఏ బట్టలు వేసుకోవాలో ప్రతి మానవుడికి కూడా తెలుసు. చలికాలంలో స్వెటర్లు వేసుకుంటాం, అవునా కదా? కాబట్టి ఇలా కాలములను, సమయములను దేవుడు ఎందుకు మానవునికి ఇచ్చాడు? మరి ఆ ఇచ్చినటువంటి మానవుడు ఆ కాలాన్ని వాడుకుంటూ, ఆ సమయాన్ని వాడుకుంటూ, సంవత్సరాలను వాడుకుంటూ, అన్నీ వాడుకుంటూ దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నాడు? అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? వాటిని ఇవ్వటంలో ఉద్దేశం ఏంటి? దేవుడు నువ్వు ప్రకృతి నుండి అన్నీ కోరుకుంటావు. ఇప్పుడు గాలి ఉంది, లేకపోతే సమయం ఉంది. మీరు ఎప్పుడన్నా ఇప్పుడు గాలిని కూడా ఏం చేస్తారంటే డబ్బులతో కొంటారు, తెలుసా మీకు ఆ సంగతి? అదా ఫ్యాన్ సంగతి కాదు. ఈ ఫ్యాన్లు అంటే మామూలుగా ఫ్యాన్ లేకపోయినా ఉండొచ్చు. ఇప్పుడు గాలిని కూడా ఏం చేస్తున్నారు మనుషులు? చెప్పాలి, కొనుక్కుంటున్నారా లేదా? అవసరాన్ని బట్టి. కొనని వాళ్ళు కూడా ఉన్నారు, ఫ్రీగా వచ్చేది. అవసరాన్ని బట్టి కొనే సమయం కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు బండికి గాలి పోయింది, ఏమైందంట? బండి చెడిపోయింది అనం. టైర్కి గాలిపోతే ఏమంట? గాలి పోయిందంట. బండికి ఏమైందంట? గాలి పోయిందంట. ఇప్పుడు గాలి దానికి ఎక్కియాలంటే ఏం చేయాలి? ఎవరి దగ్గరకు మిషన్ ఉన్న దగ్గరికి వెళ్ళాలి. వాడు ఊరికిద్దరా ఎవడు? అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనిషి దేవుని నుండి ఏం తీసుకుంటున్నాడు, ఎలా తీసుకుంటున్నాడు అని చెప్తున్నాను నేను. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు గాలిని కూడా ఏం చేస్తున్నాం? కొన్నిసార్లు కొంటున్నాం. అస్సలు కొనకుండా వాడేటువంటి గాలి మన శ్వాస. అర్థమవుతుంది? దీనికి డబ్బులతో పని లేదు. ఏంటది? ఫ్రీ. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. శ్వాస అంటే ఏంటి? గాలి కదా, అనే అవునా కదా? శ్వాస అంటే ఏంటి? గాలి. ఎంతో చెప్పారు కదా మీరు, ఆక్సిజన్ అని. ఆక్సిజన్ అనేది కూడా ఏం చేస్తారంటే, మనిషి చివరి దశలో ఉన్నప్పుడు గాలి ఆడనప్పుడు ఏం చేస్తారంటే బిజులతో పెడతారు, దాన్ని కూడా కొనుక్కోవటం. కానీ మనిషి బ్రతుకున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఫ్రీగా ఈ శ్వాస అనేది ఎప్పటి నుంచి తీసుకుంటున్నాం మనం? ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాం ఈ శ్వాస అనేది? ఎన్ని సంవత్సరాల నుంచి? చిన్నప్పటి నుంచి. ఇంకా మాట్లాడాల్సి అయితే సహోదరి చెప్పినట్లు తల్లి గర్భంలో నుండి అనమాట. ఫ్రీయా డబ్బులా? ఫ్రీయా డబ్బులమ్మా? ఫ్రీయే, అంతే కదా? ఇప్పుడు సమయం, మరి సమయం కొంటున్నారు ఎవరైనా? సమయాన్ని కూడా దేవుడు ఏమి ఇచ్చాడు నీకు? ఎలా ఇచ్చాడు? ఫ్రీగా ఇచ్చాడు. సమయాన్ని కొనే పని లేదు. సమయాన్ని నువ్వు వాడుకోవటమే తప్ప దానిని ఏమి కొనుక్కొని ఇంట్లో తెచ్చుకునేటువంటి వస్తువు కాదు. నిజంగా ప్రియమైనటువంటి ఏం పెట్టారా, ఈనాడు దేవుడి నుండి మానవుడు పొందుకునేవి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అర్థమవుతుందా? ముఖ్యంగా ప్రకృతిలో గాలి కావచ్చు, సమయం కావచ్చు, లేకపోతే సంవత్సరాలు కావచ్చు, లేకపోతే సూర్యుని చంద్రుని మనం వాడుకోవటం కావచ్చు. సూర్యుడు లేకపోతే పంట పండదు. సూర్యుడు లేకపోతే ఏం పండదు? పంట పండదు. చాలా మంది ఎక్కువైతే ఎండిపోతాయి అంటారు. ఓకే, మంచిదే. బాగా ఎక్కువైతే ఎండిపోతాయి. అలాగని అసలు తీసేస్తే చచ్చిపోతాయి, అంతే కదా? సూర్యరశ్మి లేకుండా ఏ మొక్క కూడా మొలిచేటువంటి అవకాశం లేదు. ఇలా మనం ఆలోచన చేస్తే చాలా చెప్పుకోవచ్చు. ఇన్ని తీసుకునేటువంటి నీవు
ఇంత నీకు అవసరమైన ప్రతిదీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తే అన్నిటినీ కూడా తీసుకున్నటువంటి నీవు దేవుని కోసం ఏం చేయగలుగుతున్నావు? దేవుని కోసం ఏం చేయగలుగుతున్నావు? మనిషి ఏం నేర్చుకున్నాడంటే 24 గంటలు నాకే కావాలి. 24 గంటలు ఎవరికి కావాలట? ఎవరికి కావాలి? నాకే కావాలి. నాకే కావాలంటే 24 గంటలు నేను దేవుని గురించి ఆలోచన చేయాలి. 24 గంటలు నా గురించే ఆలోచన. నేనేది చేస్తే అదే దేవుడి గురించి నాకెందుకు, నాకు అన్నీ ఉండేగా అనుకుంటాడు మనిషి. అనుకున్నోళ్ళు లేరా? అసలు దేవుని ఆలోచనే ఉండదు చాలా మందికి. క్రైస్తవులకు ఉంటుందిలే కానీ క్రైస్తవులకు ఆలోచన ఎలా ఉంటుందంటే సమయం ఉంటే వెళ్దాం, లేకపోతే లేదు. ఒకవేళ సమయం ఉంటే వెళ్ళాలని వచ్చినా మనం ఏం చేస్తామో మన ఇష్టం వచ్చినప్పుడు మనం వెళ్తాం, మన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం, లేకపోతే లేదు. మనిషి జీవితం ఎలా కొనసాగుతూ ఉంది. మనిషి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఒక సమయం గడిచిపోయినా, ఒక దినం గడిచిపోయినా, ఒక నెల గడిచిపోయినా, ఒక సంవత్సరం గడిచిపోయినా నీ ఆయుష్ తరుగుతుందని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేశావా? నూతన సంవత్సరం వచ్చిందని చెప్పేసి మనం ఏం చేస్తామంటే సంతోషిస్తాం. మరి దాంట్లో ఇంకోటి కూడా ఏం చేయాలి? బాధపడాలి వద్దా? అసలు మనిషి అంటేనే సంతోషము, బాధ రెండు ఉన్నాయని దేవుడు చెప్పాడు. ఫస్టే సంతోషము ఉంటుంది, బాధ ఉంటుంది, చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది. కాబట్టి చనిపోయే ముందు నువ్వు ఎప్పుడు చనిపోతావు? మరి నేను ఎప్పుడు చనిపోతా? నన్ను అడిగితే నేను చెప్తున్నా, నాకు తెలుసా? నాకు తెలీదు. మరి నేను చనిపోయే ముందు నేను ఏం చేయాలి? దేవుడు నన్ను సృష్టించి, నన్ను నిర్మించి, నన్ను తయారు చేసి భూమి మీద ఉంచి, నాకు గాలినిచ్చి, సమయాన్ని ఇచ్చి, వాతావరణాన్ని ఇచ్చి, పంటలు ఇచ్చి, ఆహారాన్ని ఇచ్చి, అన్నీ ఇచ్చినటువంటి నా దేవునికి నేనేం చేస్తే ఆయన రుణాన్ని తీర్చుకోగలుగుతా అని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? చూడండి, లోకాసువార్త 13వ అధ్యాయం. లోకాసువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో ఒక ఉపమానం ఉంది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. మాటలు వినపడకూడదు. చదవము, ఫస్ట్ నుంచి చదువు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోగలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అమ్మ బయటికి తీసుకెళ్ళాము. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఇక్కడ మనకు బాగా తెలిసినటువంటి సందర్భం, చాలాసార్లు నేర్చుకున్నటువంటి సందర్భం, చాలాసార్లు మనం నేర్చుకునే సందర్భం. మీరు ఇంకా మాట్లాడుతున్నారు ఎవరు? ఒక మనిషినికి ఏం తోట ఉందట? ద్రాక్ష తోట ఉంది. ఒక మనిషినికి ఏ తోట ఉంది? ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ద్రాక్ష తోట వేరు, అంజూరపు చెట్టు వేరు. తోట అంతా అంటే చెట్లన్నీ చాలా ఉన్నాయి, కానీ ఒక్క చెట్టు మాత్రమే ఉంది. అదేంటంటే అంజూరపు చెట్టు. ఇప్పుడు తోట చెట్లన్నీ దగ్గరికి ఆయన వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని వెళ్ళాడు? మిగతా చెట్లకి ద్రాక్ష తోట ఉంది కదా, ద్రాక్ష కాయలు చాలా ఉన్నాయి. తోట అంటే చాలా చెట్లు ఉంటాయి. మరి ఆ కాయ దగ్గరికి వెళ్ళకుండా ప్రత్యేకించి ఆ అంజూరపు చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఆ ఉద్దేశం ఏంటి అసలు? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళడానికి ఉద్దేశం, అంజూరపు చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళడం అంటే ఒక ప్రత్యేకంగా నేర్చుకున్నాడు కాబట్టి. అర్థమవుతుందా మీకు? అవన్నీ కూడా తోటలో ఆటోమేటిక్ ఉన్నాయి, కానీ ఒక చెట్టును ప్రత్యేక
ప్రత్యేకించి ఆ తోటలో ఏం చేశాడు? ఏముంది? నాటబడి ఉండెను అని ఉంది. చూడండి ఒకసారి, ఉందా మాట? ఎక్కడ వచనం? 6వ వచనమే. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను, ఒక మనిషి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండను. ప్రత్యేకించి వేసుకున్నాడు తోటలో. ఒక తోటలో, ద్రాక్ష తోటలో, ఆయనకున్న ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ప్రత్యేకంగా వేశాడు కాబట్టి ప్రత్యేకంగా వెళ్ళాడు, చూస్తున్నాడు పండ్ల కోసం. 1 సంవత్సరం వెళ్ళాడు, కాయలు కాయలేదు. అర్థమవుతుందా? 2వ సంవత్సరం వెళ్ళాడు, కాయలు కాయలేదు. 3వ సంవత్సరం వెళ్ళాడు, కాయలు కాయలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది? 3 సంవత్సరాల నుండి చెట్టు ఇంకా చూస్తున్నా కాయలు కాస్తుందని, ఇది కాయలు కాయట్లేదు, దీని బదులు ఇంకొక చెట్టు వేస్తే అదన్నా ఫలాలు ఇచ్చేదేమో, కాబట్టి దీన్ని ఏం చేయాలనుకున్నాడు? తీసివేయాలని అనుకున్నాడు. అర్థమవుతుందా మీకు? తీసివేయాలని అనుకున్నప్పుడు అక్కడ తోటమాలి ఆయన కొన్నాడు. తోటమాలి అంటే తోట కాపలా కాసి ఆయన. అర్థమవుతుందా? ఆయన ఏమన్నాడంటే, యజమానితో, అయ్యా 3 సంవత్సరాలు చూసావు కదా, ఈ సంవత్సరం కూడా చూడు. ఈ 1 సంవత్సరం ఏం చేయాలి? ఈ 1 సంవత్సరం చూడు, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేసి శుభ్రం చేస్తా, బాగు చేస్తా, రాళ్ళు ఏర్తా. ఈ 1 సంవత్సరం చూడయ్యా అని చెప్పేసి ఆ తోటమాలి ఏం చేశాడు? యజమానికి చెప్పాడు. అంటే మీకు ఏమర్థమైంది? ఈ ఉపమానంలో ఏమర్థమైంది మీకు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. లోకములో నుండి మనం వేరు చేయబడినటువంటి బిడ్డలు. ఎవరు మనం? సంఘము. లోకం నుంచి వేరు చేయబడ్డాం. లోకములో నుండి దేవుడు పిలిచి ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో చాలా మంది ఉంటారు. అర్థమవుతుందా? లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ ప్రత్యేకంగా లోకములో నుండి వేరు చేయబడింది ఎవరు? సంఘం. ఈ సంఘంలో నుండి దేవుడు ఏం కోరుతున్నాడంటే ఫలాలు కోరుతున్నారు. ఇప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు కోరుతున్నాడంటే మరి ఫలాలు ఆకులు మాత్రమే చూపించి ఫలాలు ఇవ్వకపోతే ఏం చేస్తున్నాడు? చెట్టు నరికి వేయాలి. చెట్టు మనిషిని ఏం చేస్తున్నట్టు? మోసం చేస్తున్నట్టు. మీకు అర్థం కావట్లేదు. ఆకులు కనబడుతున్నాయి, ఫలాలు ఇట్లా, చెట్టు అంటే ఫలాలు కాయట్లా. అంటే మనిషిని చెట్టు ఏం చేస్తా? చెట్టు ఎలా మనిషిని మోసం చేస్తున్నాను అనకండి. అర్థం అవడం కోసం చెప్తాను మీకు. అర్థమవుతుందా? అంతే కదా, ఎంతో పెంచాడు, శ్రద్ధగా పెంచాడు, నీటిని సమకూర్చాడు, ప్రత్యేకంగా వేసుకున్నాడు, ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఆ తోట అంతా ఉన్నది వేరే సంగతి. అంజూరపు చెట్టుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది, ప్రత్యేకమైనటువంటి దృష్టి ఆ యజమానికి ఉంది ఆ చెట్టు మీద. ఆ చెట్టు మీద ఉన్నప్పుడు దానికి కావాల్సిన అన్ని ఆయన ఇచ్చాడు. ఇచ్చిన 3 సంవత్సరాల నుంచి కాయ కాయట్లేదంటే ఏం చేయాలి? మీకు అర్థమవుతుందా? ప్రత్యేకంగా తెచ్చి నాటుకున్నాడు అనమాట. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని నాటుకున్నాడు, ప్రత్యేకించి తెచ్చుకొని నాటుకున్నాడు. నిన్ను నన్ను ప్రత్యేకించి లోకములో నుండి తెచ్చుకున్నాడు సంఘంలోకి. నువ్వు కూడా ఏం చేయాలి? నువ్వు కూడా ఫలించాలిగా. ఫలించడం అంటే దానికి అర్థం ఏంటి? ఫలాలంటే ఇక్కడ చెట్లు, కాయలంటే ఫలాలంటే ఏంటి? మామూలు పండ్లు కాదు. ఆత్మ సంఘంలో చూస్తే మనం ఏంటి? ఆత్మ ఫలాలు అనుకోవచ్చు. ఆత్మ ఫలాలు ఏంటవి? ప్రేమ, సంతోషము, సమాధానము. చూద్దాం ఒకసారి. చూడకుండా ఎందుకు మరి తప్పులు చదవటం? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ ఆత్మ ఫలాలట. ఆత్మ ఫలాలంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ప్రేమ అంటే ఒక ఫలం. ఆత్మ ఫలం అంటే మనిషిలో ఉన్నటువంటి ఆత్మ నుండి వచ్చేటువంటి ఫలం, ఎదుటి వారిని ప్రేమించేటువంటి ఫలం. ఈ ఆత్మ ఫలాలు మనిషిలో నుండి రావాలి. మనిషిలో నుండి రావడం అంటే దానికి అర్థం ఏంటి? మనిషి కాయలు కాయడం కాదు. మనిషిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, అవి ఉండవలసినటువంటి మంచి లక్షణాలు, అవి నాడు ఉంటే నువ్వేం చేస్తున్నావు అంటే దేవునికి ఏమి ఇస్తున్నావు? ఫలాలు ఇస్తున్నావు. ఎందుకంటే నిన్ను లోకములో నుండి తెచ్చుకున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? లోకములో నుండి సంఘములోకి చేర్చబడ్డావు.
ప్రత్యేకింపబడ్డావు. మరి ప్రత్యేకింపబడినప్పుడు, దేవుడే నిన్ను నాటుకున్నప్పుడు, దేవుడే నిన్ను ప్రత్యేకపరిచినప్పుడు, దేవుడే ప్రత్యేకముగా నిన్ను చూస్తూ నీకు కావలసిన ప్రతిదీ, భూమిని కానీ, ఆహారం కానివ్వండి, వర్షాన్ని కానివ్వండి, నీటిని కానీ, సమస్తాన్ని ఇస్తూ ఉన్నప్పుడు అన్నీ తీసుకొని, దేవుడిచ్చి అన్నీ నువ్వు తీసుకొని, నువ్వు దేవునికి మరి ప్రేమను ఇస్తున్నావా? దేవునిలో సంతోషాన్ని కలిగి ఉంటున్నావా? సమాధానం కలిగి ఉంటున్నావా? దీర్ఘశాంతం ఉందా నీలో? ఇవన్నీ కూడా ఎక్కడ మనం చూపించాలి? ఇప్పుడు ప్రేమ ఉంది, ఎక్కడ చూపించాలి మనం? ఎక్కడ చూపించాలి? ఇంట్లో మాత్రమే చూపించాలి, అంతే కదా? అంతేనా? ఇంట్లో మాత్రమే ప్రేమను చూపిస్తామా? ఎక్కడ చూపిస్తాం? సహోదరి ఎడల మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమవుతుందా? ప్రేమ లేనివాడు, ప్రేమ గురించి చెప్పబడింది కదా, 13వ అధ్యాయం చెప్పబడింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. తాను చూచుచున్న తన సహోదరిని ప్రేమింపలేని వాడు తాను చూడని సహోదరిని ఎలాగో ప్రేమింపగలడు? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం అనుకుంటా, అంతేనా? చూడండి ఒకసారి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఎవడైనాను సరే, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, దేవుడిని నేను చాలా ప్రేమిస్తానండి, దేవుడు అంటే నాకు ప్రాణం అండి అని చెప్తారు. కానీ ఎదురు సహోదరుని మాత్రం ఏం చేస్తారు? ప్రేమించలేరు. అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? అబద్ధికుడు అంటున్నాడు. ఎందుకని? ఎవడైనాను ఏముంది అక్కడ? ఎవడైనాను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతను ఏమవుతాడు? అబద్ధికుడు అవుతాడు. ఎలా అబద్ధికుడు అవుతాడు అంటే, తాను చూచేటువంటి సహోదరుని ప్రేమింపలేని వాడు దేవుని చూడలేవు కదా, ఆ దేవుని నువ్వు ఎలాగూ ప్రేమిస్తావు? ప్రేమించలేవు. కాబట్టి మొదట నువ్వేం చేయాలి? దేవుని ప్రేమిస్తానని చెప్పడం కాదు, నువ్వు మొదట ఎదుటి వారిని ప్రేమించడం నేర్చుకో. ఎదుటి వారిని ఏం చేయాలి? ప్రేమించడం నేర్చుకో. ఎదుటి వారిని గౌరవించడం నేర్చుకో. పెద్దలను గౌరవించడం నేర్చుకో. ఉపాధ్యాయులను గౌరవించడం నేర్చుకో. సేవకులను గౌరవించడం నేర్చుకో. నీకంటే వయసులో ఉన్న వారిని నువ్వు గౌరవించడం నేర్చుకో. ప్రేమించడం అంటే గౌరవించడమే కాదు, వారికి ఉన్నటువంటి ఏదైనా నువ్వు చేయగలిగినటువంటి సహాయం ఏదంటే చేయగలిగేటువంటి సహాయం చేయాలి. ప్రేమించడం అంటే అది. ఇంకా ఏం చెప్పాడంటే, కనబడేటువంటి సహోదరు, మనం ఇంట్లోనే మన అత్తమామలే మనం ప్రేమించాం. అత్త కోళ్ళని ప్రేమించదు, కోళ్ళని అత్తను ప్రేమించదు. ఇంకా మాట్లాడాల్సి వస్తే భార్య భర్తను ప్రేమించదు, భర్త భార్యను కూడా ప్రేమించడం వాళ్ళు ఉంటారు. ప్రేమించకపోయినా జీవితాలు వెళ్తూనే ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? మీకు ప్రేమించకపోయినా ఏమవుతుంది? జీవితం కొనసాగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈనాడు. ఎందుకని? మరి చేసుకున్నాం కానీ తప్పదు కదా అండి. అంటే ఏం నేర్చుకుంటున్నాం మనం? నిజంగా మనసులో నుండి ప్రేమించడం నేర్చుకోవట్లేదు అనమాట. అంతేనా? కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, కాదనట్లేదు. వాటిని ఏం చేయాలి? మనం సరి చేసుకోవాలి. ఎల్లప్పుడూ వాటిని కొనసాగించకూడదు. శత్రువుని కూడా ప్రేమించమన్నాడు దేవుడు. ఏం చెప్పాడు? మీ శత్రువుల కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. శత్రువుని కూడా ఏం చేయమన్నాడు? ప్రేమించమని. శత్రువుని కూడా ఎందుకు? ఇంట్లో వాళ్ళు ప్రేమించు ముందు. శత్రువుని అట్లాగా ప్రేమించలేవు నువ్వు, అవునా కదా? శత్రువుని అట్లాగా ప్రేమించడం నీకు రాదు. అసలు ముందు ఇంట్లో వాళ్ళు ప్రేమించడం వస్తే శత్రువుని ప్రేమించడం వస్తుంది. అర్థమవుతుంది? ఆ తర్వాత ఏం చేయాలి? దేవుని ప్రేమించడం వస్తుంది. ఈనాడు అది నేర్చుకోవట్లేదు. ద్రాక్ష తోటలో అంజూరు చెట్టు పరిస్థితి కూడా అదే. పచ్చకుంటుంది, అన్నీ తీసుకుంటుంది, కాయలు మాత్రం కాయట్లేదు. మరి యజమాని మోసం చేయడం కాదా? ఈనాడు మనం కూడా దేవుని మోసం చేసినట్టు కాదా? దేవుని సన్నిధికి వెళుతూ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, దేవుడిచ్చిన అన్ని ఆశీర్వాదాలు తీసుకుంటూ మనం దేవుని ఎంతవరకు ప్రేమిస్తున్నాం? దేవుని ప్రేమించాలంటే ముందు నువ్వు సహోదరుని ప్రేమించాలి కదా. సహోదరుని ఎందుకు? నీ ఇంట్లో వాళ్ళు నువ్వు ప్రేమించాలి కదా, ఐక్యత కలిగి ఉండాలి కదా, సంతోషం ఉండాలి కదా, ఇంట్లో శాంతి ఉండాలి కదా, సమాధానం ఉండాలి కదా. ప్రేమ, సంతోషము, సమాధానం. ప్రేమ ఉండాలి,
సంతోషం ఉండాలి. ఈ రెండు వస్తేనే తర్వాత సమాధానం వస్తుంది. ఈ చెప్పినవన్నీ వస్తే లాస్ట్లో ఆశా నిగ్రహం అన్నాడు. ఆశా నిగ్రహం అంటే ఏంటి? ఆశా నిగ్రహం అంటే ఏంటమ్మా? నిగ్రహం అంటే ఏంటి అసలు? నిగ్రహం అంటే ఏంటి? ఓర్చుకోవటం. నిగ్రహం అంటే ఏంటి? ఓర్చుకోవటం, నిగ్రహంగా ఉండటం. ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా ఏం చేయాలి? నిగ్రహించుకోవాలి, నిగ్రహంగా నిలబడాలి. కష్టంలో కూడా ఏం చేయాలి? నిలబడాలి. ఇంకా ఏమన్నాడు? దీర్ఘశాంతం అన్నాడు. దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అనే పదం ఒకటే, కానీ రెండు మాటలుగా చదవచ్చు. అది దీర్ఘశాంతం అంటే ఏంటి? దానికి అర్థం. శాంతం అంటే ఏంటి అర్థం? అసలు అర్థం నెమ్మది అని అర్థం. అర్థం. మరి దీర్ఘశాంతం అంటే చాలా మందికి అసలు వెంటనే కోపం వచ్చేస్తుంది. వెంటనే ఏమొస్తుంది? కోపం వచ్చిద్ది రాదా? వచ్చిద్ది రాదా? సరే కోపం వచ్చింది అనుకో, కానీ దేవుడు ఏం చెప్పాడు? దీర్ఘశాంతం అన్నాడు. దీర్ఘశాంతం అంటే ఎక్కువ కాలం ఏం చేయాలి? అది శాంతంగానే ఉండాలి. దానికి దీర్ఘం అనేటువంటి పేరు ఎందుకు పెట్టారంటే చాలా మంది శాంతంగా ఉంటారు కాబట్టి ఎక్కువ కాలం. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు ఆ మనిషి కనుక తన తోటలోకి వెళ్ళి ఆ చెట్టు నుండి ఫలాలు ఆశించినట్లుగా దేవుడు కూడా సంఘంలో నుండి నిన్ను నన్ను దేవుడు ఆశిస్తున్నాడు. ఏమనంటే నా బిడ్డలు ప్రేమ కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ఆత్మఫలాలు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి నువ్వు ఇస్తున్నావు ఆయనకి ఆత్మఫలాలు? ఇదిగో ప్రభా నేను ప్రేమ కలిగి ఉంటున్నాను, నేను నలుగురికి ప్రేమను పంచుతున్నాను, ఇదిగో నేను ప్రేమ కలిగి ఉంటున్నాను, దేవుడికి చూపి. మనుషులకు చూపించే పని ఏముంది? ఎవరికి చూపించాలి? దేవుడికి చూపించాలి. ఇప్పుడు చెట్టు ఎవరికి ఇవ్వాలి ఫలాలు? యజమానికి ఇవ్వాలి కదా. ఆ యజమానికి ఆ ఫలాలు ఇవ్వట్లా. ఇప్పుడు ఆ చెట్టుని ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన తీసేయాలనుకుంటున్నాడు. యజమాని తీసేయాలనుకుంటున్నాడు. తోటమాలు ఏం చేస్తున్నాడు? 1 సంవత్సరం అవకాశం ఇవ్వాలి, నేను చేసుకుంటా, దాని సంగతి ఏంటో కొంచెం శుభ్రం చేస్తా, ఈసారి ఆయన ఇచ్చిద్దామని చెప్పి అవకాశాన్ని ఇచ్చాడు. మరి 2026 సంవత్సరం కూడా మనకు అవకాశం అనుకోవచ్చుగా. అంతే కదా. గతంలో చాలా మంది 2025 సంవత్సరాలు చాలా మంది ఈ సంవత్సరాలు చూడలేకపోయారంటే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు సుమా. మళ్ళీ అర్థమవుతుందా? వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటున్నారా? మనకంటే 2025 సంవత్సరాలు చనిపోయిన అందరూ వాళ్ళు చెడ్డవాళ్ళు, మనం మంచివాళ్ళం కాబట్టి మనం బ్రతికాం అనుకుంటున్నారా మీరు? అట్లా అర్థమాకండి మీరు, మళ్ళీ తప్పది. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలోనైనా మనం ఏం చేయాలి? ఆ చెట్టు మారాలి. ఆ చెట్టు మారాలంటే చెట్టు ఎవరు? చెట్టు కాదు, చెట్టు గురించి కాదు చెప్పేది, నిన్ను నన్ను గురించి దేవుడు చెప్తున్నాడు. నువ్వు మారాలి. నీకు ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. అనేక సంవత్సరాలు దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు మారాలి, మార్చుకోవాలి, నీ చెడ్డ క్రియలు తీసేసుకోవాలి. అర్థమవుతుందా? నీ స్థితిగతులు మార్చుకోవాలి. ఈ సంవత్సరంలోనైనా నూతన సంవత్సరంలో ఏం కలిగి ఉండాలి? నూతన స్వభావం మనకు రావాలి, మారు మనసు రావాలి, మనలో చెడు లోపాలను తీసివేసుకోవాలి. ఆయన కనుక ఆ చెట్టులో ఏమైనా లోపం ఉందేమోనయ్యా నేను తవ్వుతాను, ఎరివేస్తాను, చుట్టూ కంచేస్తాను, ఆ లోపాలన్నీ నేను సరిచేస్తాను, ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వమని అడిగినట్లుగా దేవుడు కూడా మనకి అవకాశాన్ని ఇచ్చాడు ఈ సంవత్సరం. ఒకసారి ఆలోచన చేయి. మరి ఈ సంవత్సరంలో మనం ఏం చేయాలి? ఆత్మఫలాలను ఏం చేయాలి? కలిగి ఉండాలి వద్దా? ఇంతకుముందు కొన్ని కలిగి ఉన్నామండి. ఆల్రెడీ మనకు తెలుసుగా పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తాను అన్నాడు. అన్నాడా లేదా? అయ్యా నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఇక ఇది చేయాలి, వ్యభిచరించకూడదు, దొంగలేసకూడదు, నిలువలేని పొరుగుని ప్రేమించాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఈ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా అన్నాడు. అయితే ఇంకా వాడు నీకు కొద్దుగా ఉందన్నాడు. ఇంకా వాడు నీకు కొద్దుగా ఉన్నాయా? ఇదిగో నీకేముందంటే ధనాపేక్ష ఉందా? నీకు ఏముందట మనిషికి? ధనాపేక్ష అంటే దానికి అర్థం ఏంటి? ధనం మీద అపేక్ష. ధనం మీద అపేక్ష ఎవరు లేని వాళ్ళు ఉన్నారు చెప్పండి? అందరికీ ఉందా? ధనాపేక్ష అంటే దానికి అర్థం ఏంటి? ధనాపేక్ష అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని కంటే ఎక్కువ ధనాన్ని ప్రేమించడం. అది ధనాపేక్ష. ధనం అంటే అందరికీ ఉంటది. ధనాపేక్ష ధనం మీద ఆశ అందరికీ ఉంటది, ఎందుకంటే అది అవసరం తీర్చిద్ది కాబట్టి. అది కాదు ధనాపేక్ష అంటే అసలు అర్థం ఏంటంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం. దేన్ని? ధనాన్ని. మన మధ్యలోనికి మన ప్రియ సహోదరులు డైరెక్టర్ గారు దానయ్య గారు వచ్చారు. ఒక 5 నిమిషాలు మీరు అలా కూర్చోండి. అయ్యగారు వచ్చిన తర్వాత అయ్యగారు వాక్యం చెప్తా. నేను ముగిస్తున్నా. మీ అందరికీ వందనాలు. ఒక్క నిమిషం ఆపునా.